హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బలవంతపు బంధం పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి, అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 63. వర్షిత దగ్గరికి కోపంగా వస్తుంది సోని. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నువ్వు తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి వాడు నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు అంది సోని. నువ్వు కుక్క పిల్లల నీరజ్ చుట్టూ ఎలా తిరిగినా నీరజ్ మనసులో మాత్రం ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరో ఎవరికి తెలుసు? భుజాలు ఎగరేస్తూ చెప్పింది వర్షిత. తన మనసులో ఉన్నది నేనే అయితే పర్వాలేదు, కానీ అది నేను కాకుండా నువ్వైతే మాత్రం నీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడమే వార్నింగ్ టోన్లో చెప్పింది సోని. నీరజ్ అంత డైరెక్ట్గా చెప్పినా పాపకు అర్థం కాలేనట్లుంది అని మనసులో అనుకుంది ప్రవళిక. నీ బెదిరింపుకు భయపడి వణికిపోవడానికి నేనేమీ అమూల్ బేబీని కాదు, నీరజ్ మనసులో ఉన్నది నేనే అని నాకు ఇప్పటికీ క్లారిటీ వచ్చింది. అది కన్ఫర్మ్ అయింది అంటే నీరజ్ని నన్ను ఎవ్వరు విడదీయలేరు చెప్పింది వర్షిత. ఎంత పొగరే నీకు! నీరజ్కి దూరంగా ఉండమని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అని అరిచి బలంగా వర్షిత చెంప మీద కొట్టింది సోని. ఆ దెబ్బని ఊహించని వర్షిత కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి ఆమె పడకుండా పట్టుకుని వర్షి అని అంటూ ఆమె చెంపల మీద కొడుతూ ఉంది ప్రవళిక. అయినా వర్షిత స్పృహలోకి రాలేదు. అది చూసి సోనికి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి ఏదైనా అయితే నీరజ్ నన్ను చంపేస్తాడు అని మనసులో అనుకుంది సోని. వర్షిత పడిపోవడం చూసిన స్టూడెంట్స్ కాలేజీలో ఉన్న హాస్పిటల్లో ఆమెని జాయిన్ చేశారు. కంగారుగా సుధకి ఫోన్ చేసి విషయం చెప్పింది ప్రవళిక. దాంతో ఆమె హాస్పిటల్కి బయలుదేరింది. ఇంటికి వచ్చిన నీరజ్ని చూసి, ఏంటి నీరజ్ కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగింది భారతి. లేదమ్మా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఆ పని మీద బయటికి వెళ్ళాను చెప్పాడు నీరజ్. నీతో ఒక విషయం మాట్లాడాలిరా, కొంచెం టైం ఉందా అని అడిగింది భారతి. ఏంటమ్మా చెప్పు అన్నాడు నీరజ్. వర్షిత కడుపుతో ఉందేమో అని డౌట్గా ఉందిరా. ఇన్ని రోజుల నుండి తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది భారతి. ఏంటమ్మా వర్షిత కడుపుతో ఉండడం ఏంటి అని నవ్వుతూ ఉన్న నీరజ్కి ఏదో గుర్తుకు రావడంతో అతని మొహంలో నవ్వు మాయమైంది. ఏదో ఆలోచిస్తూ 2 నిమిషాలు అలాగే ఉండిపోయి, దీని గురించి వర్షిని అడిగావా అమ్మా అన్నాడు నీరజ్. లేదురా, నాది జస్ట్ అనుమానమే, అది నిజం కూడా కాకపోవచ్చు, కానీ ఒకవేళ నిజమైతే తను మనకి చెప్పలేక ఏమన్నా పిచ్చి పని చేస్తుందేమో అని భయమేసి నీతో చెప్తున్నా అంది భారతి. అమ్మా, నీ అనుమానం ఒకవేళ నిజమైనా తను ఆ సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. అయినా ఇప్పుడు తను నా భార్య. ఒకవేళ నువ్వు అనుకున్నట్లే తను ప్రెగ్నెంట్ అయితే తన కడుపులో ఉన్నది నా బిడ్డ. నా బిడ్డకి, నా భార్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వేం కంగారు పడద్దు అన్నాడు నీరజ్. సరే నీరజ్ అంది భారతి. అమ్మా, ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమే అయితే మా పెళ్లి సమయానికే తను ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. దానిని నువ్వు అంగీకరిస్తావా అని కొంచెం భయంగా అడిగాడు నీరజ్. చిన్నగా నవ్వి, తను నా కోడలు, తన కడుపులో ఉన్నది ఈ ఇంటి వారసత్వం, దానిని నేను ఎప్పుడు అంగీకరిస్తాను. నా కోడలు బంగారం రా అంది భారతి. సరే అమ్మా, కొంచెం కాఫీ ఇవ్వు, కాలేజీకి వెళ్ళి వర్షితని తీసుకురావాలి అని అన్నాడు నీరజ్. సరేరా అని కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది భారతి. ఆమె చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు నీరజ్. వందనకి యాక్సిడెంట్ అయ్యింది అని తెలియడంతో కంగారుగా హాస్పిటల్కి బయలుదేరారు అందరూ.
ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతూ ఉంది వందన. ఆమెని గ్లాస్ డోర్ నుండి చూస్తున్న అభిజిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనిషిని అని మర్చిపోయి ఇన్ని రోజులు మృగంలా బ్రతికాను. అలాంటి నాకు ప్రేమను పరిచయం చేసింది వైష్ణవి. అయితే మానవత్వాన్ని పరిచయం చేసింది నువ్వు. ఈ రోజు నువ్వు చేసిన పనికి నాలో ఉన్న పగ పూర్తిగా చచ్చిపోయింది. నువ్వు క్షేమంగా నవ్వుతూ తిరిగి వస్తే చూడాలని ఉంది వందన. భర్తగా ఎలాగో వైష్ణవికి నేను న్యాయం చేయలేకపోయాను. కానీ ఒక అన్నలా జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నీ దరికి ఏ కష్టం నీ చేరనివ్వకుండా నేను చూసుకుంటాను. నిన్ను కష్టపెట్టాలి అని ఒకప్పుడు ఆరాటపడిన నా మనసు ఈరోజు నువ్వు బ్రతికి రావాలని అంతకన్నా ఎక్కువ ఆరాటపడుతుంది అని అభిజిత్ అనుకుంటూ ఉండగా, మమ్మీ అంటూ తన చేతిని విడిపించుకుని వైష్ణవి దగ్గరికి పరుగు తీశాడు అక్షయ్. తన వెనక వస్తున్న వాళ్ళని చూసి మౌనంగా పక్కకి తప్పుకున్నాడు అభిజిత్. గ్లాస్ డోర్ నుంచి తలకి కట్టు కట్టి ఆక్సిజన్ పెట్టి బెడ్ మీద పడి ఉన్న వందనను చూసి పక్కకు వెళ్ళిపోయాడు వీక్షిత్. అక్కడే ఉండి వందనని చూస్తూ ఏడుస్తుంది వసుధ. వీక్షిత్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న వైష్ణవ్ వీక్షిత్ అంటూ ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేశాడు. అన్నయ్య అంటూ అతన్ని హత్తుకుని ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేశాడు వీక్షిత్. అతని ఎలా ఓదార్చాలో తెలియక అతని గట్టిగా పట్టుకుని, కామ్ డౌన్ వీక్షిత్, తనకేమీ కాదు, నేను కానివ్వను అని అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు వైష్ణవ్. అక్కడున్న వారి అందరి మొహాలలో విచారశాయిలు నిండిపోగా వాళ్ళందరినీ చూస్తూ కొంచెం డిస్టర్బ్ అయ్యింది వైష్ణవి. ఆమెకి తల తిరిగినట్లు అనిపించడంతో ఒకసారి తల విదిరించి చూసింది. మెల్లిగా కళ్ళు మసగబారుతున్నాయి ఆమెకి. అలా 2 నిమిషాల్లో కళ్ళు తిరిగి కింద పడిపోయింది వైష్ణవి. అది చూసి వైష్ణవి అంటూ దగ్గరికి వెళ్ళి ఆమెను చేతిలోకి తీసుకుని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టాడు అభిజిత్. అది చూసిన వార్డ్ బాయ్స్ ఆమెను కంగారుగా లోపలికి తీసుకువెళ్లారు. వాళ్ళ వెనకే నడిచాడు అభిజిత్. ప్రబలిక కాల్ చేయడంతో కంగారుగా కాలేజీకి బయలుదేరుతుంది సుధా. కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్ వర్షితని చెక్ చేస్తూ ఉన్నారు. రూమ్ బయట టెన్షన్గా తిరుగుతూ ఉంది సోనీ. ఇప్పుడు ఈ వర్షితకి ఏమన్నా అయితే ఆ వర్మ ఫ్యామిలీ చేతిలో నా చావు కన్ఫామ్. అసలే ఆ వైష్ణవ్ వరంకి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అని విన్నాను. అనవసరంగా నీరజ్ మీద ప్రేమతో దీనితో పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఏమన్నా అయ్యి పుట్టుక్కుమంటే ఆ వైష్ణవ్ నన్ను చంపి నా బాడీని కాకులకి గెద్దలకి వేస్తాడు అని మనసులో అనుకుంటూ భయంగా డాక్టర్స్ చెప్పే న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె. కంగారుగా అక్కడికి వచ్చిన సుధా ఏమైంది అని అంటూ ప్రబలికను అడిగింది. అప్పుడే నర్స్ బయటికి వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో లోపలికి వెళ్ళింది సుధా. ఆమెనే అనుసరించారు సోనీ, ప్రబలిక. వర్షిత రిపోర్ట్స్ అన్నీ చూసి కంగారు పడవలసింది ఏమీ లేదు మేడం, షీఈస్ ప్రెగ్నెంట్, 3వ నెల అని చెప్పింది డాక్టర్. ఆ మాట విన్న సుధా నెత్తి మీద పిడుగు పడినట్లు అనిపించింది. 3వ నెల కడుప, కానీ దానికి పెళ్ళయి 2 నెలలే కదా గడిచింది అని మనసులో అనుకున్న సుధ కాళ్ల కింద భూమి కంపించింది. అక్కడ వర్షితని నిలదీసి అందరిలో ఆమెను చులకన చేయడం ఇష్టం లేక డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు మౌనంగా విని వర్షితని తీసుకుని బయలుదేరి బయటికి నడిచింది సుధా. వైష్ణవిని చెక్ చేస్తున్న డాక్టర్, మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి, మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఆమె క్యాబిన్కి వెళ్ళాడు అభిజిత్. వైష్ణవి రిపోర్ట్స్ చూసి ఆమెలో ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు, దానికి తోడు ఇప్పుడు జరిగిన సంఘటనతో ఆమె డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది అని చెప్పింది డాక్టర్. ఆమె ఏం చెప్తుందో అర్థం కాని అభిజిత్, మీరు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని కొంచెం అయోమయంగా అడిగాడు. మీకు తన గురించి తెలీదా? సరే, సుధగారు వచ్చాక నన్ను ఒకసారి కలవమని చెప్పండి అంది డాక్టర్.
తనకేమైంది అని గట్టిగా డాక్టర్ని నిలదీశాడు అభిజిత్. సారీ సార్, పేషెంట్ పర్మిషన్ లేకుండా తన గురించి వివరాలు నేను మీకు చెప్పలేను అంది డాక్టర్. మేడం, నేను తన భర్తని. ఒక భర్తగా భార్య ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు, అధికారం పూర్తిగా నాకున్నాయి అని కోపంగా అరిచినట్లు అన్నాడు అభిజిత్. అతని కళ్ళల్లో కోపం కన్నా వైష్ణవికి ఏమైందో అన్న భయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అది చూసిన డాక్టర్, ఓకే చెప్తాను, కానీ తర్వాత నాకే ప్రాబ్లం రాకూడదు అని అంది. ఓకే డాక్టర్, మీకు ఏ ప్రాబ్లం రాదు అని హామీ ఇచ్చాడు అభిజిత్. వైష్ణవి నా పేషెంట్. 1 నెల క్రితం వారి మదర్ ఆమెను తీసుకుని నా దగ్గరికి వచ్చారు. తను భర్తను వదిలేసి వచ్చింది అని, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని, ఆ విషయాన్ని తట్టుకోలేక బాగా డిప్రెషన్కి గురైందని పెద్ద పెద్దగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందని నాకు చెప్పారు. దాంతో వైష్ణవి గారికి అన్ని టెస్టులు చేయించాను. ఆమె బాగా వీక్గా ఉంది, చాలా డిప్రెషన్లో ఉంది. ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకోలేక, అలా అని కడుపులో బిడ్డని చంపుకోలేక నలిగిపోతుంది. తను అదే విధంగా ఉంటే కొన్ని రోజులకి పిచ్చిదైపోతుందని చెప్పాను అంది డాక్టర్. డాక్టర్ చెప్పింది విని అభిజిత్ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ సిరీస్ని అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా 2 డేస్లో సిరీస్ అయిపోతుంది. దీని తర్వాత కాంట్రాక్ట్ మ్యారేజ్ సీజన్ 2 నీ ప్రేమకై సిరీస్ వస్తుంది. దాన్ని కూడా ఆదరించి మీ అభిమానాన్ని నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్, రేపు కలుద్దాం.